యెజెబెలు దైవజనుడికి వార్నింగ్ ఇచ్చిందా లేదా? రేపు ఈ టైం చంపేస్తానంటుంది. భయపెట్టొచ్చా? వార్నింగ్ ఇవ్వచ్చా? మాట్లాడతలేదు మీరు. అక్క వినండి, చంపేస్తాను అనొచ్చా? కానీ అందే. ఓ మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ఏ విశ్వాసిని బట్టి దైవజనుడు సంతోషంగా టెన్షన్ లేకుండా ఉంటాడో ఆ కుటుంబం ఎల్లప్పుడూ దీవించబడుతుంది. ఆ కుటుంబం ఎప్పుడు నిత్య సుఖాలతో ఉంటుంది, సమాధానంతో ఉంటుంది. సమస్య వచ్చిన దైవజనుడు సంతోషకరమైన ప్రార్థన బట్టి అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. ఇది మొదలుకొని ఇంకా ఎవరు దైవజనుడిని భయపెట్టకూడదు. పాట ఇవ్వకపోయినా మా తండ్రి మంచోడే, ప్రార్థన ఇవ్వకపోయినా మా దైవజనుడు మంచోడే, సభ బాగా జరిగితే చాలు అమ్మా, అంతే కదా. మాట్లాడరేట్రా? దేవుని పని జరగడం గొప్ప, మన ఘనత గొప్ప. ఓ చోటకి వెళ్తే ఒక ఐగర్ మైక్ తీసుకుని మరి డాక్టర్ బాబు గారు గొప్ప దైవజనుడు, సూపర్ దైవజనుడు అంటున్నారు. కానీ విషయం చెప్పనా, నేను గొప్ప సేవకుని కాదక్క, గొప్ప దేవుని సేవకుని. నా పాయింట్ మీకు అర్థమైంది లేదు? నేను గొప్ప సేవకుని కాదు బ్రదర్, గొప్ప దేవుని సేవకుని, సర్వెంట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. 19వ అధ్యాయం మీరు చదివారు. మా చోట్ల వినండి. యెజెబెలు పక్కన భర్తను భయపెడుతుంది, మరో పక్కన దైవజనుడికి వార్నింగ్ ఇస్తుంది. వచ్చా? ఈరోజు చాలా మంది దైవజనుడు అంటే లోకువైపోయి అండి సెంటర్ ప్రెస్ లాగా నాలుక లబలబలబల వాడిపోతుంది. జాగ్రత్త. ఎప్పుడు దైవజనుడిని భయపెట్టే ప్రయత్నాలు చేయకండి, బాధ పెట్టే ప్రయత్నాలు. అండ్ ఒక మాట చెప్పనాక, మీరు గుండెల మీద చేసుకుని నిజం చెప్పండి, సత్యం చెప్పండి. అబద్ధం చెప్తే నరకానికి వెళ్ళిపోతారు. మన ఇంట్లో 4-5 ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, 2-3 పిల్లలు ఉంటారు. ఆ 2 పిల్లల్ని మనం సరిగా మెయింటెనెన్స్ చేయలేక గొడవ వచ్చేస్తుంటది. అవునా కదా? ఒకడు అంటాడు ఆడంటే ఎక్కువ ఇష్టం అంటాడు, నీకు నువ్వేమో ఆడంటే ఎక్కువ ఇష్టం అంటది, నీకు అక్కంటే ఎక్కువ ఇష్టం, తమ్ముడంటే ఎక్కువ ఇష్టం అంటారా అనరా? అప్పుడప్పుడు నీకు మెంటలు వచ్చేస్తుంది కదా, శక్తిగా అయిపోతున్నావు కదా అక్క. ఇక్కడంటే ఏదో ఉత్తమ విద్యార్థిలో బాగా కూర్చున్నావు, కానీ మెత్తి మీద ముసుకేసుకుని ఇంటికాడ చూస్తే శక్తి అవతారంలాగా ఉంటావు. మొగుడి మీద కేకలేసేస్తావు, పిల్లల మీద కేకలేసేస్తావు. అవునంటారు కదంటారా? ఎంతమంది ఉన్నారు నీ ఇంట్లో? 3కే మెంటలు వచ్చేస్తే ఇంతమందితో పాపం ఏం రావాలి? నాకు తెలిసి అయ్యగారిని వయసులో చూస్తే అండి ఎంత జుట్టు ఉంటుందో. నాకు ఉండేది అక్క, అరణ్యంలాగా ఉండేది నాకు. ఇప్పుడు ఆకుమడి అయిపోయింది ఈ సేవకు వచ్చాక. అవునంటారా కాదంటారా? ఎందుకని? ఎప్పుడు కోపం ఎత్తారో తేలదు. సాంబార్ అయిపోతే సంఘం మానేస్తున్నారు, ముక్కడపోతే సంఘం మానేస్తున్నారు, ముందెట్టపోతే సంఘం మానేస్తున్నారు. లేరా? ఏ కారణం చేత కూడా యెజెబెలు లాంటి ఆత్మ ఉండకూడదు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా దైవజనుడికి వార్నింగ్లు ఇస్తుంటే, ఎవరైనా దైవజనుడిని కోపగిస్తుంటే, సంఘాన్ని నాశనం చేసే ప్రయత్నాలు చేస్తే ఒక మాట చెప్తున్నాను, వారి మీద యెజెబెలు ఆత్మ ఉంది. వారు ఖచ్చితంగా కుక్క సాగు చచ్చిపోతారు. యెజెబెలు కుక్క సాగు చచ్చిపోయింది. ఏమని తెలుసా? రేపు ఈ టయానికి ఏం చేస్తానంది చెప్పాలి, నీ ప్రాణం తీసేస్తానంది. అందలేదా? మీరు చదువు రావాలి 19వ అధ్యాయం. నాకు డౌట్ వచ్చింది ఇక్కడ, వినాలి. ఏలియా ప్రార్థన చేస్తే అగ్ని రామంటే వస్తుందా రాదా? మీరు మాట్లాడండి అమ్మా, వస్తుందా రాదా? ఇప్పుడు ఏలియా పారిపోతున్నాడంట. అలా భయపడి పారిపోయే కన్నా ఒకసారి నిలబడి, ప్రభువా ఇంకొక నిప్పు రవ్వ దీని కొప్పులేసి తగలెట్టాయి అని ప్రార్థన చేసి సరిపోతుంది కదా అక్క. ఆయన ప్రార్థన అగ్ని వస్తుంది కదా అయ్యారు, వస్తుందా రాదా? మేము దెయ్యాలని భయపెడతాం, కానీ మిమ్మల్ని భయపెట్టలేం. సైత్రపా అంటాం మేము, కానీ మిమ్మల్ని అలా కదరా బంగారం ఓ నిమిషమాగే నెట్ పాటలు ఇదే అంటే. అసలు దెయ్యాలు డేంజరా, విశ్వాసులు డేంజర్ అర్థమవుతలేదు. విశ్వాసులు పిశాచులు అంటే అండి ఓ వర్గం అంటే అండి, తొండమూర్తి ఊసలు వద్దంట, విశ్వాసమూర్తి పిశాచు వద్దంట. మొంగమూరి దేవదాసయ్య గారు అన్నారు, విశ్వాసులు అంటే విశ్వాసం చేసి చేసి పిశాచులు అయిపోతారంట. ఎవరిని పీకుతుంటాకే? ఆవిడ చూడు మిమ్మల్ని అంటుంది. యెజెబెలు అలాగ వార్నింగ్ ఇవ్వచ్చా? ఏంటి దైవుని ఏలియా ప్రార్థన చేసి ఇంకొక్క నిప్పురవ ఏసయ్యా ఈవిడ కప్పుడేసి తగలెట్టే అంటే సరిపోద్ది కదా అక్క. కానీ భయపడి పారిపోయాడు. నాకు డౌట్ వచ్చింది. ఇదేంటి ఇందుకు ఇలా పారిపోయాడు? మీకు 2 విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైతే భయపడ్డామో, ఎప్పుడైతే తొందరపాటుగా ఆలోచిస్తామో, టెన్షన్లో ఉన్నామో, అప్పుడు మనకు బ్రెయిన్ సరిగా పనిచేయదు. మన దేవుడి సామర్థ్యం ఏంటో మర్చిపోతాం, మన సామర్థ్యం ఏంటో
మర్చిపోతాం, అల్ప విశ్వాసులు అయిపోతాం. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను బైబిల్లోంచి, వినండి వినండి. యేసయ్య నీటి మీద నడిచొస్తున్నాడు. అమ్మ ఎక్కడ? ఒక్క 5 నిమిషాలు చెప్పి ముగిస్తాను, వాక్యం వినండి, సాక్ష్యంలోకి వెళ్తా. నీటి మీద నడిచొస్తుంటే పేతురు అన్నాడు భూతం భూతం అన్నాడు. యేసయ్య అన్నాడు భూతం కాదు, అమ్మాయి కూర్చో, మాట్లాడుకోదా, భూతం కాదు నేనే అన్నాడు. ఎవరో చెప్పాలి, ఎవరో? యేసయ్య. అమ్మ కోపడక తల్లి, అంటే ఇది కొంత మర్యాద జరిగితే. ఎందుకంటే మా ఊర్లో అలాగన్నామనుకో కోపం వచ్చేది మా వాడికి. కూర్చో, అందరి చేత చేర్పించుకుని మన బతుకు కూర్చో. ఎందుకు ఆయన గుంజేస్తుందా పాస్టర్ గారిని గుంజేస్తుంది తెలదు. పాస్టర్ గారిని అయ్యారు మళ్ళీ గుంజేస్తుంది ఆవిడ, ఆయన అడ్డమెట్టుకుని. మేము ఎవరి మీద కోపపడిన ఆస్తి గొడవలు ఏం లేవు, క్రమంగా జరగడం కోసమే. ఓకేనా? వినండి, దేవుని స్తోత్రం. నేనే అంటే పేతురు అంటాడో నువ్వే అయితే నీటి మీద నడిపించన్నాడు అన్నాడా లేదా? అప్పుడు యేసయ్య మాట విని పడవ దిగి అడుగులేస్తుంటే నీళ్లు టైల్స్ లాగా దిట్టంగా భలే ఉన్నాయి. 4 అడుగులు వేసాడు. యేసు వైపు చూసినంత వరకు నీటి మీద నడిచాడు. ఎక్కడ? ఎవరి వైపు చూసినంతసేపు? తర్వాత ఉంటుంది బైబిల్లో, మత్తయి సువార్త 14:30 ఉంటుంది, గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను, తర్వాత రక్షించమని కేకలు కూడా వేసే ఉంటుంది. చదువుతారు, పోనీ చదవండి. మత్తయి సువార్త 14:30 చదువుతున్నారు, చూడండి. అమ్మా కంగారు పడకండి రా, గాలిని చూచి అనండి. గాలి కనపడద్దా అక్క? అమ్మా ఇక్కడ గాలి ఉందా లేదా? లేదా? ఎలా పోతున్నారు మీరు? గాలి ఉంది కానీ మనకు కనపడుతుందా? గాళ్ళు 2 రకాల అక్క. ఒకటి పీల్చే గాలి, 2 పీడించే గాలి. పీల్చే గాలి అంటే ఆక్సిజన్, మనం అందరం తీసుకుంటాం. పీడించే గాలి అంటే దెయ్యం, సాతానుగాడు, అపవాది, గాలిగాడు. మా పల్లెటూరులో అంటారో దెయ్యమడింది అంటారు, పిల్ల మీద గాలడింది గాలడింది అంటారండి. అంటారా అనరా? ఇప్పుడు పేతురు అక్కడ వినాలి, పేతురు గురించి రాయబడిన మాట ఏంటంటే గాలిని చూచి అని ఉంది. అంటే గాలి కనపడద్దా అంటే మనోడు ఏ గాలిని చూశాడు? పేతురు లక్ష్యమేంటి చెప్పనా అక్క? యేసుతో కూడా ఉంటాడో అప్పుడప్పుడు సాతానుతో కూడా ఉంటాడు. అందుకే ఓసారి యేసయ్య సిలువ యాగానికి వెళ్ళే ముందు కొన్ని మాటలు చెప్తే యేసు ప్రభు చేయి పట్టుకుని యేసయ్యని గద్దించాడంట. ఎవరో? అప్పుడు యేసయ్య అంటాడు, సాతానా నా వెనక్కే పో. పేతురు నా వెనక్కి పొమ్మన్నాడా, సాతాను నా వెనక్కి పొమ్మన్నాడా? అంటే పేతురులో ఎవరున్నారు అంటే మనోడు యేసుతోనే ఉంటాడు, సాతానుతో ఉంటాడు. ఇక్కడ చాలా మంది ఉంటారు. ఏండి, ఇంటి ముందు ఈ గృహానికి అధిపతి యేసయ్య, ఓ పక్కనేమో గుమ్మడికాయ, ఓ పక్కన కొబ్బరికాయ, ఓ పక్కన నిమ్మకాయలు, ఓ పక్కన కోతిబొమ్మ. లేరా? వీళ్ళు ఏ బ్యాచ్? ఈ బ్యాచ్ సగం కాళ్ళనోళ్ళు, వీళ్ళు సగం భక్తి వీళ్ళు. హలో లేరా? అయ్యగారు ఫస్ట్ వివాహ పత్రిక మీకే, ముహూర్తం 10-11. పరిశుద్ధ వివాహానికి ముహూర్తం ఏంటి అంటే ఎక్కడికి వచ్చేహేరేలో అంటే అక్కడ కావాలి. ఇదేంటిది? ఒక్కడే చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా ఇలా జీవింతునయ్యా, నీ సాక్షిగా ఇలా జీవింతునయ్యా ప్రభువా. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా ఇలా జీవింతునయ్యా, నీ సాక్షిగా ఇలా జీవింతునయ్యా ప్రభువా. దాచితివే ఎంత కాలం, దాచితివే ఎంత కాలం. థ్యాంక్ యూ బ్రదర్. బాగా ప్లే చేస్తున్నారు బ్రదర్. నాకు పాటలు రాకపోయినా పాడేస్తున్నారు మీరు. అయ్యగారు న్యాయం చేస్తున్నారు. అయ్యగారు మీరు కూడా బలంగా పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
చావైనా. ఇప్పుడు కొండపోత వర్షం వస్తే ఎంతమంది వెళ్ళిపోతారా? నేను రెడీ వర్షంలో ఉండి చెప్పడానికి, మైకి లేకపోయినా. ఆర్ యు రెడీ? వినడానికి రెడీయా? భోజనం అయిపోయినా అంటే భోజనం లేవు అని అంటారా? తినొచ్చేసాక ఇంకెందుకంటారా? పెద్ద ఉత్తమ విద్యార్థులకు రెడీ, రెండో వాట లేపండి పర్లేదు, ఫస్ట్ వాట అయిపోయింది. చావైనా బ్రతుకైనా చెప్పలే యేసయ్యే. నీకు ముహూర్తంతో పనేటి? అమ్మ వింటున్నారా? పేతురు గారు యేసుతోనూ ఉంటున్నాడు, సాతాను గడితో ఉంటున్నాడు. అందుకే అక్కడ రాయబడిన మాట, గాలిని చూచి. యాండి ఏ గాలి కనపడుతుంది? పీడించే గాలి. యాండి భయపడి మునిగిపోసాగి రక్షించమని కేకల. నా డౌట్ ఏంటంటే అక్క, పేతురికి ఈతొచ్చారాదా? అంతే కదా గారు. యహాను 21:7 ప్రకారం గజెత్తగాడు మనోడే సముద్రంలో దూకాడు. సారీ రే, యేసు సుమి అనగానే మనోడు దూకాడు సముద్రంలో. పైకి జాలర్లు కదా అక్క, అవునంటారా కదంటారా? ఇప్పుడు ఈత వచ్చినాడు వెనక్కి ఈదుకుంటూ వెళ్ళిపోతే దోన్లోకి వెళ్ళిపోవచ్చు, ముందుకు వెళ్ళిపోతే యేసయ్య ఉన్నాడు. మరి ఎందుకు మునిగిపోతున్నాడు? పైగా బాబోయ్ రక్షించడం ఎందుకు అన్నాడు? భయపడి. ఏలియా ప్రార్థన చేసి ఒక అగ్ని నిప్పురవ దించు, దీని కొప్పులో వేసేయి, తగలెట్టేయి అంటే సరిపోద్ది కదా అక్క. మనిషి ఎప్పుడు భయపడకూడదు. ప్రపంచంలో ఆస్తి కోల్పో, బంగారం కోల్పో, వస్త్రం కోల్పో, నో ప్రాబ్లం. విశ్వాస సహితమైన ధైర్యం యాండి ఎప్పటికీ విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. ఈ డాక్టర్ బాబు ఈ రాత్రి నేను ఒక్కడనే నా భార్యను తీసుకుని ఇంత దూరం వచ్చానంటే ఎవరున్నారు నా పక్కన? యేసయ్య. అదే ధైర్యం.